సార్ రేవంత్ రెడ్డినేమో మీరు ఈ స్థాయిలో తిడుతుంటారు, కానీ పైన మోడీని ఆయన బడే బాయ్ అంటాడు, ఈయన చోటే బాయ్ అంటాడు. మరి రేవంత్ రెడ్డి కింద వచ్చి ఏం మాట్లాడుతుండే, మళ్ళీ అది మాట్లాడరు ఎందుకు? ఆ రోజు మీటింగ్లో అన్న విషయం అంటున్నారు, తర్వాత వచ్చి మోడీ ఇట్లా అని మాట్లాడుతుండే కదా, అది కూడా తీసుకోవాలి కదా పరిగణలోకి. మీరు ఒక మాటనే తీసుకుంటారు, ఆ మాట అన్నాక తర్వాత కూడా ఇష్టారాజ్యంగా ప్రధానమంత్రి అని లేకుండా వయస్సు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు కదా ఆయన, అది ఎందుకు మాట్లాడరు మరి మీరు? కిషన్ రెడ్డి గారు, ఫోన్ ట్యాపింగ్ పైన బీజేపీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే మీరు దుబాకా ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ పైన మాట్లాడారు, వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పుడు అధికారుల అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. మీ స్టాండ్ ఏంటి? దీనిపైన మీరేం చెప్పాలి? దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలి. ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరిగితే న్యాయం జరుగుతుందని, ఆ సిబిఐ ఎంక్వైరీ కూడా వీళ్ళకేం అనుమానం ఉంటే హైకోర్టు పర్యవేక్షణలో, హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు చేపిస్తే వేగవంతం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ డిపార్ట్మెంటే, ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంటే, ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ డిపార్ట్మెంటే, ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు చేస్తుంది కూడా సేమ్ డిపార్ట్మెంటే. కాబట్టి న్యాయం జరగదనేది నా వాదన. కాబట్టి తప్పకుండా దాని మీద న్యాయం జరగాలంటే ఢిల్లీకి ఇవ్వాలా, అవసరమైతే ఇంకా సిబిఐ మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు రాష్ట్ర హైకోర్టు పర్యవేక్షణ కింద వాళ్ళకు జవాబుదారీతనంతో, హైకోర్టుకు జవాబుదారీతనం ఉండే విధంగా, సిబిఐకి జవాబుదారీ హైకోర్టుకి ఇచ్చే విధంగా పర్యవేక్షణ వేలో సిబిఐ దర్యాప్తు జరపాలనేది నా డిమాండ్.